రావాలి, వస్తే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎదురు వస్తున్నారని చెప్పి ఎవరు జగన్మోహన్ ఆయన వస్తాడా ఈసారి? జమిలీ ఎన్నికలు వస్తే వైసీపీ పార్టీ అధికారం. జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఆయన వచ్చే ప్రసక్తే లేదండి. సీట్లు అయితే వస్తాయి, కొన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు 11 సీట్లతో అయిపోయింది. రేపు ఇంకొక 10 సీట్లు పెరుగుతాయేమో, అంతే తప్ప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. రాబోడు. జమిలీ ఎన్నికలు కనుక వస్తే కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి చూస్తున్నారు. మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ ఏమన్నాడు? పథకాలు ఏం చేశాడు? పథకాలు పెట్టాడు, చేశాడు. అది ఎన్ని బాధలు పడ్డారు, రేట్లు ఎలా పెరిగినాయి ఏంటి, అసలు దాని వ్యవహారం ఏంటి, లెక్క ఏంటి, ఇసుక కానీ దానికి కానీ దీనికి కానీ ఎంత తినేశాడు, ఏం చేశాడు? ఆయన ప్రజల్లోకి ఏ రోజైనా వచ్చాడా? పరదాలు పెట్టుకోకుండా ఏ రోజైనా వచ్చాడా? రాలేదుగా. ఎస్కాట్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఏదైనా ఉంటే ఈ రోడ్లోంచి ఈ రోడ్లోంచి వెళ్తే ఇది రమ్మాపుకి మొత్తం సరౌండింగ్ అంతా మొత్తం బ్లాక్ చేసేయాలి. ఎవరు ఉంటాకి లేదు, ఈ కొట్లు తీయటానికి లేదు, వీళ్ళు ఉంటాకి లేదు. ఆయన ఆదా తిరగటం అది. జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు త్వరగా రావాలి, త్వరగా వస్తే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించడానికి చూస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరు వస్తే మంచిదే సార్, కానీ రాదు. ఇప్పుడు ప్రజల్లో నాడు మనం ప్రజల్లో తిరుగుతూ ఉంటాం కదా, రాదు. కాకపోతే ఒకటి సార్, దూరం మాట్లాడకూడదు. మాజీ సీఎం అయినా ఆడికి పోయిన తర్వాత ప్రజలు మూర్ఖంగానో తెలియగానో జై సీఎం అంటే ఆయన పిలిచి చెప్పాలి వాళ్ళకి. అరే నాయన ఇప్పుడు సీఎం కాదు ఎమ్మెల్యే, మీరు అటు మాట్లాడడం తగదు అని ఒక మాట చెప్పాలి ఆయన. అది ఎవరికి సిద్ధించడంలా. ఇప్పుడు మీరు వచ్చారు మాజీ సీఎం అంటే ఎటువంటిది, అది ఆయనకే మంచిది కాదు. అనకుండా నేను సీఎం కదరా నాయన, ఉండే పొజిషన్ చెప్పండి, మీరు చెప్పుకోవాలి. మాజీ సీఎం అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా ఉంటారు కదా పక్కన, వాళ్ళందరూ నవ్వుతున్నారు. అసలు వాళ్ళు అనకూడదు, వీళ్ళు అనిపించుకోకూడదు. నేను చెబితే వాళ్ళు ఎందుకంటే అనరు కదా. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వైసీపీదే అధికారము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కానీ పెడితేనా 3 ఏళ్ళు కష్టం సార్. వస్తే మంచిది రావాలి నేను కోరుకుంటున్నాను. అయినా ఈ ప్రజల యొక్క ఇది బట్టి దాన్ని మనం ఆవంచాలా, రాదు, కష్టం. అంటే కొన్ని బాగానే ఉంటున్నాయిలేండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కొంచెం లోకేష్ గారు కానీ వీళ్ళు కొన్ని సవరణలు చేసి మంచిగా చేద్దామని చూసుకుంటున్నారు. అది బాగానే ఉంటుంది. చేయాలని వీళ్ళ మంచి చేయాలని తపన ఉంది, చేస్తే మంచిదే. చదువుకున్న వాళ్ళకి కానీ కొంచెం ఉంటారు కదా జాబులు చేసుకోవడానికి, కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. ఇది బీఈడీ చదివిన వాళ్ళు కొంతమంది మొన్న ఎగ్జామ్స్ కూడా రాసినట్టున్నారు, ఇంకా తీయలేదు అనుకుంటా. అవన్నీ కొన్ని తీస్తే కొంతమందికి ఉపాధి ఉంటుంది కదా, వాళ్ళ వలన వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అలా ఉంటుంది కదా. కొంతమంది చదువుకొని అన్నీ చేసి ఇప్పుడు ప్రైవేట్గానే చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు అలా దాన్ని కొంచెం సాల్వ్ చేస్తే గవర్నమెంట్ మంచిదే కదా. సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామని చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి గురించి చేయాలి. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కొన్ని అలా ఏదో చెప్పడం కాకుండా పనులు చేసి చూపిస్తే వాళ్ళు మంచి ఉంటుంది కదా. ప్రజల్లో ఇప్పుడు పని చేయడం వల్ల ప్రజలకంటే ఇప్పుడు మనం చాలా విషయాల్లో మనం గవర్నమెంట్కి పన్నులు కడుతున్నాం, డబ్బు బోర్డు అంత కడుతున్నాం. ఇప్పుడు జిఎస్టీ అని అవన్నీ పెట్టి ప్రతి దాని మీద తిండి మీద కూడా జిఎస్టీ వేసేసారు. ఒక 10 రూపాయలు కొన్ని సరే కడతాం. ఆ డబ్బుల్ని మన పథకాలకు కానీ ప్రజల డెవలప్మెంట్కి వాడితే ఎంత బాగుంటుంది, చాలా సంతోషిస్తాం. చాలామంది బాధపడుతున్నారు, అన్నీ చేస్తున్నాం మనం కడుతున్నాం కానీ మనకు లేదు సరే వస్తుందని చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వలన వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళటం, కొన్ని దగ్గరుండి అన్నీ చేయటం చేద్దామనే తపనలో ఉన్నారు. ఇంకా టైము మొన్నే కదా అయింది. వాళ్ళు ఏమంటారంటే పాత ప్రభుత్వం ఇది అప్పులు చేశారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేయాలి. ఇప్పుడు పథకాలు అనేది ఇచ్చి కూర్చుంటే ఇప్పుడు ఉన్న పనులు ఆగిపోతాయి. ముందు పోలవరం ఒకటి ఇది అమరావతికి డబ్బులు తెచ్చాము కానీ మీకు ఇవ్వడానికి ఇబ్బంది అన్నారు. ఇప్పుడు ఇస్తామంటున్నారు, కాకపోతే కొద్దిగా ఫ్రీగా చూసుకొని అది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన పరిస్థితి కానీ మార్చిరి వ్యవహార శైలి కానీ చాలా మార్చుకున్నారులేండి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందుకి ఇప్పటికీ చాలా మార్చుకున్నారు. ప్రజల్లో కూడా కొంచెం మంచి పనులు చేద్దామనే తపన ఉంది. రెండోది ఏంటంటే ఆయన మొట్టమొదట్లో ఉన్నదానికి దీనికి మార్పు చాలా వచ్చింది. మొన్న కూడా పాపం వాళ్ళ బాబు కూడా ఇదైనా ఏదో లైట్గా అనుకున్నాడు,
అది ఇటు వెళ్ళారు కదా, మన పాడేరు అటు వెళ్ళి అవన్నీ దగ్గరికి వెళ్ళి అంత దగ్గరగా కూడా ఏ నాయకులు వెళ్ళలే నాకు తెలిసి. అదే గిరిజన ప్రాంతంలో రోడ్డు అందులో ఆ ప్రదేశం అదంతా నక్సలైట్ ఏరియా బాగా ఇబ్బంది. అంత దగ్గరికి వెళ్ళి చేశాడంటే ఏదో చేయాలని తపన ఉంది పాపం, ఆయన చేస్తాడని నమ్మకం కూడా ఉంది జనాలకి. ముఖ్యంగా గ్రామాలు పట్టుకొని గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆయన ధ్యేయంగా చేస్తున్నాడు. ఇంకా గ్రామాలకు కూడా చేస్తానని తిరుగుతున్నాడు. ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే ఎమ్మటే ఆ పని చేసి పెడుతున్నాడు, బాగా చేస్తున్నాడు అని. పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పు అనేది చూసాం. చేస్తారు, చేయాలని ఆయన తపన. ఆయన మొదటి నుంచి అంటున్నాడు కదా, నేను సంపాదించుకోవడానికి రాలేదు, ప్రజలకు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే కనుక ఢిల్లీ ఎన్నికలు త్వరగా రావాలి, త్వరగా వస్తే ప్రజలు మొత్తం వైసీపీకి పట్టం కడతారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు. అది ఎవరి ఎలక్షన్ అనేది వచ్చి 11 నెలలుగా అయింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే బాగా పూర్తి వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఇచ్చిన పథకాలే ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి అనమాట. నిజమేనంటారా? అది మనం మాట్లాడకూడదు దాని గురించి. అలా వైసీపీకి సంబంధించి కొత్తగా సలహాదారులను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మళ్ళీ వైసీపీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? వైసీపీ గవర్నమెంట్ల గురించి అయితే మాట్లాడట్లేదు, మేము ప్రజలుగా మాట్లాడుతున్నాం కాబట్టి మాకు అభివృద్ధి కావాలి. పర్వాలేదండి, బాగానే ఉంది. నాకైతే పెన్షన్ అంతా ఉందండి, గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయి. ఈసారి ఇప్పుడు బుక్ చేశాను, 4 నెలలకి విడుదల చేశారు కదా, నిన్నే వచ్చింది గ్యాస్. ఒకసారి వచ్చినప్పుడు డబ్బులు పడ్డాయి, రెండోసారి కూడా బుక్ చేశారు. ఒక్కసారి కూడా ఇచ్చారు, డబ్బులు పడ్డాయి, బ్యాంకులో పడ్డాయి. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగేనంటారా? పర్వాలే, ఇంకా అంటే మనకి కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో జరిగిపోతుంది అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో హామీలు పెట్టారు. అవును, అందులో లేడీస్కి ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండరు అని చెప్పేసి కూడా అన్నారు. ఎలా అనిపిస్తుంది? అది ఆనందమైన. దాన్ని కూడా రాజకీయ కోణం చేసి దాని ద్వారా బురద జల్లి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుదామని చూశాడు. అదే 2.0 అంటే 2.0 అంటే వేరేదేం కాదు. ఇలాంటి మత ఘర్షణలు మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య క్రియేట్ చేసి ఘర్షణలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందామని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే 2.0 అంటారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో చెల్లవు, అమలు కావు. లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు డ్రామాలు చేస్తున్నారు, కులమత భేదాలను రచ్చగొడుతున్నారంటూ కూడా లోకేష్ గారు చెప్తున్న మాట మీరేమంటారు? ఏమండి, ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ మద్యం కొన్నారు, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ బుల్లెట్కి లైట్ ఊడిపోయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అంతా క్లియర్గా సీసీటీవీలు అన్నీ చూపించారు కదా. అదే లేకపోతే ఇది ఒక హత్య కింద క్రియేట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడు, వాడొక ఎదవ, వాడికి పరిపాలన రాదు. 151 మందిని ఇచ్చారు చేసుకోమని, కానీ వాడికి చేతగాక పిచ్చిగా బూత్ మందుల చేత బూతులు తిట్టించుకుంటూ అలా విధంగా చేసి